ఒక క్వశ్చన్. అడుగు. నీ క్వశ్చన్స్కి ఫ్యాన్స్ ఉన్నారే బాబు. ఏం లేదు, రిలేషన్షిప్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఉంటుంది. ఎలా? నువ్వు అడిగావు కాబట్టి నా ఒపీనియన్ చెప్తాను. ఇది అందరికీ నచ్చాలని లేదు. అయితే ఏంటంటే, నాన్న చనిపోయారు. మనసు నిండా బాధున్నా జీవితం ముందుకెళ్తోంది కదా. ఈ ప్రయాణంలో మనతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకి నచ్చారని, మనసుకి దగ్గరయ్యారని. ఏమో వాళ్ళ గమ్యం వస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే బాధపడతాం. ఆగమంటే వాళ్ళు ఆగుతారా? లేదు అక్కడే నువ్వు దిగిపో అంటే నీ గమ్యాన్ని వదులుకొని నువ్వు దిగిపోతావా చెప్పు? అలా ఎలా కుదురుతుంది? కదా! అయితే బంగారం, వజ్రంలాగా మాత్రం కొన్ని ఉంటాయే బాబు. వాటికి ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. ఆ బంధాలు చాలా తక్కువ ఉంటాయి. చివరి దాకా నీతో ఉంటాయి. అయితే తుది శ్వాస దాకా అని నేను చెప్పను. కానీ నా అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేస్తున్నారు. మన అనుకున్న వాళ్ళే మనసుని బాధ పెడుతున్నారు. ఎలాగే? యెస్. కొన్ని బంధాలు బాధ పెడతాయి. మన అనుకున్న తర్వాత కూడా మనని చాలా కష్టపెట్టే బంధాలుంటాయి. అందులో ఏదో ఒకటి నేర్చుకుంటాం. నా అనుకున్న వాళ్ళు నాతో లేరు కదా అని చెప్పేసి, నీతో ఉన్నవాళ్ళని నువ్వు బాధ పెట్టలేవు కదా! అందుకే నా అనుకున్న వాళ్ళు నీతో లేకపోయినా, నీతో ఉన్నవాళ్ళే నా అనుకోని ముందు కదిలావనుకో, ఆ క్షణం ఆనందంగా ఉంటావు. అవునా? అయితే నువ్వు నేర్చుకున్న గుణపాఠం ఏదైతే ఉందో, అది మాత్రం అప్లై చెయ్యే. అది మరిచిపోయి ముందుకెళ్ళావంటే, మళ్ళీ అలాంటి సిట్యుయేషన్స్ నీకు ఎదురవుతూ ఉంటాయి. జీవితమే శాశ్వతం కాదు. ఇక మిగతావన్నీ ఏంటి చెప్పు? నువ్వు ఇంత బాగా చెప్పిన తర్వాత అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవ్వడమే నా పని. సరేలే. ఇంకా చాలా చెప్పొచ్చు గానీ, వేడి వేడి కాఫీ తాగుతూ పలుకే బంగారంగా ఒక మంచి స్టోరీ చెప్తానే. రా! పదా! నీ చేతి కాఫీని నో అంటానా? పలుకే బంగారాన్ని వద్దంటానా? నో వే. పద.